దేవుని యొక్క బోధను కలిపి చెరపకుండా పరిశుద్ధమైన బోధను మీకు తీసుకొస్తున్నాం. ఈ బోధ ఏంటంటే, రకరకాలైనటువంటి క్రీస్తు విరోధులు వస్తారు. వారు ఈ పునాదిని పక్కకు జరుపుతారు. వేయబడిన పునాది కాక ఇంకొక పునాది లేదు. కానీ అట్టి జ్ఞానము వారికి లేదు. వారేం చేస్తారంటే, శిష్యులను తమ వెంట వీడ్చుకొని పోవుటకు వంకరి మాటలు చెబుతారు. ఇంత పెద్ద డైలాగ్ మామూలుగా అర్థం కాకపోతే మన భాషలో మాట్లాడుకుందాం. మీ ఆఫీస్కి పోతారు, ఒకటి ఇక్కడ ఊగులాడుతూ ఉంటుంది మెడలో, దాన్ని ఏమంటుందని ఏమంటుందని ఐడి కార్డ్ అంటారు. ఎందుకది? ఎందుకు ఇక్కడ మన ఫోటో పోతే ఇక్కడ కనపడుతుందనే? అంటే ఇప్పుడు తయారైనప్పుడు ఇంకొక ఫోటో ఉంటుంది, ఎండలో పోతే ఇంకొక ఫోటో ఉంటుందా? ఎందుకు ఇది? గుర్తింపు. ఈ కంపెనీకి చెందిన వారము. అలాగే మీరు క్రీస్తు యొక్క రక్తము చేత కొనబడిన వారా, లేక కొనబడినాము అనుకుంటున్నవారా? ఎందుకనగా నేటి సంఘమును గురించినటువంటి చింత కలిగిన వాడై అపోస్తులుడైన పౌలు సంఘమునకు రాస్తూ ఉన్నాడు. మీరు ఏ పునాది మీద కట్టబడ్డారు అంటే, ఏ బోధ యందు నిలిచి ఉన్నారు? రకరకాలైన బోధలు ఉన్నాయి. బైబిల్లో ఉన్నటువంటి సత్య బోధ ఒకటి.